ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న అమ్మాయి, మహాసంగమం అయిపోయింది. ఇక మహాసంగ్రామమే మిగిలిందమ్మాయి. అల్లుడు గారి కోపానికి బలైపోయినా నీ తలని, మొండాన్ని, నీ కాళ్ళని, చేతుల్ని ఎక్కడెక్కడ వెతుక్కోవాలో ఏమిటో. నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉంటు పిన్ని. అసలే భయంతో చచ్చిపోతున్నాను. నేను అదే అంటున్నానమ్మాయి, నువ్వు చచ్చిపోతావు అని. నువ్వు నా కూతురువని నీకెప్పుడు తెలిసిందమ్మా? ఈ ఇంటికొచ్చిన కొద్ది రోజులకే తెలిసింది నాన్న. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? చూపించడానికి సరైన సాక్ష్యాలు లేవు నాన్న. ఉన్న అరాకొర సాక్ష్యాలు కూడా దూరం అయిపోయాయి. అవును బావగారు, భూమి మీ కన్న కూతురే అని చెప్పడానికి మాకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు దొరకలేదు. మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది భూమి అని నమ్మి పోలీసులు తనని అరెస్ట్ చేశారు. కోర్టులో తను మీ కూతురే అని చెప్పక తప్పలేదు. DNA టెస్ట్లో కూడా తనే మీ కన్న కూతురని ప్రూవ్ అయింది బావగారు. నేను మీ కూతుర్నని మొదట మీకే చెప్పాలనుకున్నాను నాన్న. కానీ లోకానికి చెప్పాల్సి వచ్చింది. నా కూతురువని తెలియకపోయినా నిన్ను దూరం చేసుకోవడానికి నా మనసు ఎప్పుడూ ఇష్టపడలేదు కదమ్మా. ఇది చాలా మంచి విషయం అన్నయ్య. మీరిద్దరిలా ఏడవడంలో అర్థం లేదు. ఊరుకోండి. నాన్నా, ఎవరు నాన్నా మిమ్మల్ని ఆ రోజు గెస్ట్ హౌస్ లో చంపాలనుకున్నది?
అలాగే మీరు కోమాలో ఉన్నప్పుడు కూడా మీ మీద 2-3 సార్లు హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఎవరై ఉంటారు? నువ్వు నాకు కావాలంటే అది చావాలి. అందుకే అందుకే దాన్ని చంపేశాను. బావా 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 అపూర్వ, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్ కి వచ్చావు కదూ? నేనా? నేను రాలేదు బావా, లేదు. అబద్ధం చెప్పకు. నా శోభాచంద్రని చంపేసింది నువ్వేనని ఆ డ్రైవర్ నాగరాజు చెప్పినా నేను నమ్మలేదు. అయినా అనుమానం వదలక నిన్ను టెస్ట్ చేయాలనుకున్నాను. నిన్ను గెస్ట్ హౌస్ కి రప్పించి నేను గన్తో కాల్చుకొని చచ్చిపోయినట్టుగా నాటకమాడాను. నేను రాసిపెట్టిన ఉత్తరం చదివి నీ నోటితోనే నా శోభాచంద్రను చంపేశానని ఒప్పుకున్నావు. ఆ కోపంలోనే నేను నిన్ను చంపాలనుకున్నాను. నువ్వు నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ మర్డర్ అటెంప్ట్ ని నా కూతురు భూమి మీద తోసేశావన్నమాట. లేదు బావా. నా ప్రాణమైన శోభాచంద్రను చంపిన నిన్ను ఎలా వదులుతాననుకున్నావు? అందుకే నన్ను చంపాలని చూసావు. చావవే చావవే రాక్షసి, చావు.